హాయ్ అండి, వెల్కమ్ టు భాను క్రియేషన్స్. మన ఛానల్లో వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్, టైలరింగ్ గురించి ఉంటాయండి లాగ్స్. అవి ఇప్పుడు వచ్చేసి మనము కట్ వర్క్ డిజైన్ పెట్టేసామన్నమాట, బ్రైడల్ వర్క్. ఈ శారీ వచ్చేసి డబుల్ కలర్ షేడ్లో ఉందన్నమాట. శారీ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వర్క్ పెట్టాను. ఇలా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందో బ్లౌజ్ అది కూడా చూపిస్తాను. చూడండి, చూసారుగా శారీ కలర్ వచ్చేసి ఇదన్నమాట, డబుల్ షేడ్ ఉంటుంది. అందుకు నేను డబుల్ కలర్ తీసుకున్నాను. థ్రెడ్ ఇలా యూస్ చేశాను. ఒక కలర్ కొద్దిగా మనకి డౌన్ అనిపించినా కానీ ఒక కలర్ మనకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అందుకు 2 కలర్స్ యూస్ చేశాను. వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇది పెళ్లి కూతురుది అంటే ఇది ఎంగేజ్మెంట్ది. దీని తర్వాత మనకి మ్యారేజ్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ముందు వీడియో, ఓల్డ్ వీడియో, ఇప్పటిది కాదు. వర్క్ అయితే చాలా బాగా మంచి ఫినిషింగ్ వస్తుందండి. మగ్గం బూటీస్ ఇచ్చామంటే ఇంకా ఆటోమేటిక్గా లుక్ అనేది చెప్పనవసరం లేదు. శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉన్నాయి అన్నారు వాళ్ళు. శారీ అయితే మంచిగా కాస్ట్గానే ఉన్నా కానీ వాళ్ళు ట్యాజిల్స్ సింపుల్ ఉండాలన్నారు. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ఇది ఓల్డ్ పట్టు శారీ వాళ్ళది. బ్లౌజ్ చిన్నగా అయిపోయిందనేసి హాఫ్ పట్టు తెచ్చిచ్చారు. ఇది కూడా సేమ్ అన్నమాట, డబుల్ షేడ్ కలరు. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చూపించాను కదా, అదే డబుల్ షేడ్ కలరే. ఆ కలర్సే కూడా శారీది. చూసారుగా, ఇలా అయితే స్టార్ నెక్ వచ్చింది, సూపర్గా వచ్చింది. నెక్కి వచ్చిన డిజైనే హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఆ బూటీ అయితే వేరే డిజైన్లోది ఇలా నేను సెట్ చేశాను అనమాట. ఎలా ఉందో నచ్చితే మీరు కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని ఎంబ్రాయిడింగ్ దీని గురించే ఉంటాయన్నమాట. యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారుగా, ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేసేయండి. దానికైతే ఇంకా స్టోన్స్ పెట్టేది ఉంది ఒక స్లీవ్కి. వాళ్ళు ఇంకా అర్జెంట్ చేస్తున్నారనేసి ముందే వీడియో తీసేసుకున్నాను నేను. వర్క్ ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేసేయండి.